ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తేనె కానీ వచ్చాము. మేమైతే చూస్తున్నాం ఫ్రెండ్స్, తేనె చూసే విధానం అయితే చూడండి. ఇదిగో ఇలా చూడాలి. అక్కడైతే కొంచెం కొంచెం ఈగలు అయితే వెళ్తున్నాయి. మేమైతే వెతుకుతున్నాం, తేనె అయితే దొరకట్లేదు. మొత్తానికి అయితే తేనె అయితే దొరికేలా ఉంది. చాలా ఈగలు అయితే కొన్ని ప్లేస్లు అయితే పడుతున్నాయి. కాకపోతే అవి ఎక్కడెక్కడ పడుతున్నాయి మాకైతే పూర్తిగా తెలియట్లేదు అనమాట. సూర్యకిరణాలు ఉంటాయి కదా, వాటిని అడ్డుకొని చూడాలి తేనె చూసేటప్పుడు. అప్పుడే వాటి ఈగలు కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో వచ్చాము, తేనె అయితే వెతుకుతున్నాము. నాకైతే మొత్తానికి కనిపించింది అనమాట. నేనైతే చూస్తున్నాను, నాకైతే కొన్ని కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం దొరికేసినట్టే తేనె అయితే. వెళ్ళాలి. ఒక దగ్గర అయితే పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే లోపల వెళ్ళి చూస్తాను, మరి ఉందో లేదో. మీకు ఉంటే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అంటే చాలా చీకటిగా ఉంటుంది అనమాట లోపల. చూడండి, మా ఫ్రెండ్ ఏమో ఎలా వెళ్ళిపోతున్నాడు. తేనేరా అంటే ఆడైతే. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా వెళ్ళిపోతున్నాడో తుప్పల నుంచి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడికైతే తప్పకుండా కామెంట్, లైక్ అని చేయండి మరి. చాలా బాగా ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడేమో, అందుకే అలా దూరిపోతున్నాడు డొంక నుంచి. చూసారు కదా. నాకు కూడా పెద్దగా అలవాట్లేదు మరి. తేనంటే మరి తప్పదు, వెళ్ళాల్సిందే. తేనె కన్నా తీయంది మరి ఎక్కడ దొరకదు ఇంకా టేస్టీగా. చూసారు కదా, లోనైతే ఈ విధంగా ఉంది చీకటిగా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. నేనైతే తేనెని ఎక్కడెక్కడ వెళ్తుందనేసి అబ్జర్వ్ చేస్తున్నాను. చూసారు కదా, నేనైతే పరిశీలిస్తున్నాను అనమాట. ఇక్కడైతే తేనె మొత్తానికైతే పడుతుంది. నాకైతే దొరికేసింది. ఇదిగో ఇక్కడే ఉంది, ఈ కోట దగ్గర ఉందన్నమాట లోపలైతే. మార్నింగ్ ఏమో అంత వెలుతురుగా ఉంది బయట, ఇక్కడేమో చీకటిగా. నాకైతే మొత్తానికి తేనె దొరికేసింది. చూడండి, ఇదే ఫ్రెండ్స్ తేనె అయితే. చూస్తున్నారు కదా, కోట లోపలైతే చేసింది అనమాట మొత్తానికైతే. మేమైతే తేనెనైతే బయట తీయడానికి ట్రై చేస్తున్నాం, కాకపోతే రాయిలు అయితే పడేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి మా ఫ్రెండ్స్ ఎలా కష్టపడుతున్నారో. నేనేమో హాయిగా వీడియో తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నేచురల్ తేనె అండి. ఈ తేనెలో ఎటువంటి కల్తీ ఉండదు. కొన్ని కొన్ని చోట్లలో అమ్ముతారు కదా, వాటైతే చాలా కల్తీగా ఉంటాయి అన్నమాట. ఇందులో మాత్రం అసలు కల్తీ అనేది ఉండదు. చూస్తున్నారు కదా. చూడండి, మా ఫ్రెండ్ ఏమో అంత మార్నింగే కనిపించట్లేదు అనమాట, లైట్తో చూస్తున్నాడు. మొత్తానికైతే మా ఫ్రెండ్ అయితే తీసాడు రాయినైతే. రాయి లోపల ఉండింది, ఇదిగో బయట వచ్చింది. చూడండి మా ఫ్రెండ్ అయితే ఎలా తీస్తున్నాడో. నాకే భయం వేస్తుంది. నేను కూడా దూరం నుంచి వీడియో తీస్తున్నాను, దగ్గర అస్సలు వెళ్ళలేదనమాట. చూశారు కదా మా ఫ్రెండ్ ఎలా చేతి పెట్టేసాడు డైరెక్ట్గా తేనె దగ్గర. ఇదైతే మా గిరిజన ప్రాంతాల్లో దొరికే తేనె అండి. చూశారు కదా, స్వచ్ఛమైన తేనె ఇది అయితే. చూస్తున్నారు కదా, నేచురల్ తేనె అనమాట ఇదైతే. ఎటువంటి దీంట్లో కెమికల్స్ అలాంటిది ఏమి ఉండదు. నేచురల్ తేనె అండి. మా ట్రైబల్ ఏరియాలో దొరుకుద్ది ఇది తేనె అయితే. చూడండి ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈగలు అయితే ఎలా ఉన్నాయో, చాలా ఎక్కువ. ఇక్కడైతే ఎలా తీస్తున్నాడో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, మా ఫ్రెండ్ ఏమో చూస్తున్నాడు. చూసారు కదా, మా ఫ్రెండ్ ఏమో రాయలు ఎలా పడేస్తున్నాడు. సగం ఉండిపోయింది లోపల, అందుకే మా ఫ్రెండ్ ఏమో రాయలు అయితే పడేయడం జరుగుతుంది అనమాట. చూడండి, సగం బయట వచ్చింది, సగం అయితే అలా ఉండిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగో సగం ఉండింది ఒకవైపు అయితే. ఇదైతే తీసేస్తున్నాం ఇప్పుడైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో తేనె అయితే మొత్తానికైతే తీసేస్తున్నాడు మా వాడైతే. చూసారు కదా, ఇంకా ఉంది చాలా ఎక్కువ. ఎలా చూసినా మినిమం 2 కేజీలు అవుద్ది. కాకపోతే దీంట్లో అయితే నూనె అస్సలు చేయలేదన్నమాట. చూడండి ఈగలు ఎలా వాలుతున్నాయో, చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్. కాకపోతే దాంట్లో నూనె చేయలేదు, ఖాళీ తట్టండి. చూస్తున్నారు కదా.
చూడండి చాలా పెద్ద పెద్ద చేసింది ఈ తేనె అయితే, కోట లోపల చేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట మా ట్రైబ్ ఏరియాలో దొరికే తేనె అయితే. మా వాడైతే కర్రపులతో కట్ చేసి బయట తీస్తున్నాడు. చూడండి విరిగిపోయింది అది. చూడండి సగం మొత్తం తీసాడు బయట అయితే, అయినా విరిగిపోతున్నాయి దీంట్లో. చూసారు కదా ఈగలు ఎలా ఉన్నాయి. మీరైనా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇదిగో సగం ఉండింది తీసాడు మావాడైతే. ఇక్కడైతే కొంచెం నూనె ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నూనె ఉంది, కొంచెం ఉంది చూడండి. నేచురల్ తేనండి ఇది, ఎటువంటి కల్తీ లేదు. ఇది చాలా పాతది. ఇది లాస్ట్ మంత్ తీసుకుని ఉంటే చాలా నూనె ఎక్కువ ఉండాల్సింది. ఖాళీదండి, ఏం లేవు ఇక్కడ అయితే. చూస్తున్నారు కదా, గిరిజన ప్రాంతాలలో దొరికే తేనె అయితే ఇలా ఉంటుంది అనమాట. మీ ఏరియాలో ఎలాంటి ప్లేస్లో ఇలా ఎక్కడెక్కడ చేస్తుందో నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, మా ఫ్రెండ్ అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట తీయడానికి అయితే. అయిపోయింది, రాయలన్నీ కప్పేస్తున్నాడు చూడండి. కప్పేసాడు, అయిపోయింది. మేమైతే బయట వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఇదే మేము తీసిన తేనె అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇదే మేము బయట వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది మా పని. రారే, ఏం చేస్తున్నావు? ఇదిగో ఫ్రెండ్స్, పెద్ద డొంక నుంచి తేలేస్తున్నాను. మొత్తానికైతే సాధించేసాము చూడండి. చూడండి మా ఫ్రెండ్ ఆనందం, ఎలా ఆనందం పడుతున్నాడు. వీళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడైతే మేమైతే తినేస్తున్నాం తిననైతే. చూసారు కదా, ఒక్కొక్కడికి ఇంత ఇంత వచ్చిందనమాట. ఇదేమో నాకు ఒక్కడికి ఇవ్వంటారా, నేను తినేస్తాను అంటున్నాను. మా వాళ్ళేమో అసలు ఒప్పుకోవట్లేదు. చూస్తున్నారు కదా. మీకు కూడా కావాలంటే చెప్పండి, మా వాళ్ళు మీకు వెతికి పెడతారు. ఎప్పుడైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. చూసారు కదా మా ఫ్రెండ్ ఎలా తింటున్నాడో. ఒరే అది ఖాళీదిరా రే, జల్లే అది. ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం చిన్న సపోర్ట్ చేయండి.